చేస్తున్నారు. ఇవి సరే ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇవి పక్కన పెడితే ఒక వ్యక్తి పరిపాలన విషయంలో పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి ఒక అవగాహన ఉంది, అబ్బే వీళ్ళకేం రాదండి, ఊరికే మేనేజ్ చేస్తున్నారు, లేదా చుట్టూతో మనుషులను పెట్టుకుని హంగామా చేస్తున్నారు అని రెండు విషయాల్లో డెఫినెట్గా పట్టేయచ్చు వాళ్ళని. ఒక విషయం వాళ్ళు వేదికల మీద మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉంది వాళ్ళకి అని. రెండొక విషయం విపత్తుల విషయంలో. విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా వ్యవహరిస్తున్నారు. ఒకటి వేదికలు, రెండు విపత్తులు. ఈ రెండు అంశాలతో సరే ఇచ్చిన హామీలు ఇచ్చారా అధికార ప్రతిపక్షం ఎప్పుడూ ఉండేవి, కానీ ఈ రెండు అంశాలు పరిపాలన చేస్తున్న వ్యక్తికి పరిపాలన వచ్చా రాదా, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఒక విషయాన్ని ఏ కోణంలో చూస్తారు అన్నది రెండు విషయాల్లో తెలిసిపోతుంది. సరే ఎందుకు ఇది పదే పదే చెప్తున్నాను అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏపీ గవర్నమెంట్ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా బెజవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక భారీ ప్యాకేజీని ప్రకటించారు. సో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆయన అనేక అంశాలని చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అంటే ఒక్కొక్క రంగానికి, సో ప్రజలేంటి, లేకపోతే అద్దెకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, రైతులేంటి, కౌలుదారులేంటి, చిన్న చిన్న డీటెయిల్స్ అనమాట. సూక్ష్మ విషయాలు అంటారు కదా, సూక్ష్మ విషయాలతో సహా వాళ్ళందరినీ కూడా ఇలా చేయాలి, అలా చేయకూడదు, వాళ్ళకి ఇలా చేయండి, ఈ విషయంలో నేను దీన్ని అబ్జర్వ్ చేశాను, నేను గ్రౌండ్లో తిరిగాను అంటూ భారీ ప్యాకేజ్ ప్రకటించారు. సరే భారీ ప్యాకేజీని కూడా ఒక్కసారి మనం కాస్త డీటెయిలింగ్ గమనిస్తే అది నేటి నుంచే పరిహారం అమల్లోకి వస్తుంది, ఖాతాల్లో జమ చేస్తారు. మనం చూసినప్పుడు ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఫ్లోర్ ఉన్న వాళ్ళకి 10,000, బైకులకు 3,000, ఆటోలకు 10,000, అలాగే పశువులకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. షాపులకైతే 50,000, 50,000 నుంచి 1,50,000 ప్రకటించారు. పంట సాయానికి, పంట నష్టానికి ఎకరానికి 10 నుంచి 14,000. అద్దెకుండే వాళ్ళకి, అదే నేను చెప్తున్నాను డీటెయిల్స్, ఏదో సొంత వాళ్ళు ఓనర్స్ ఫ్లాట్స్ అని కాకుండా అద్దెకున్న వాళ్ళు, అదే రైతులైతే కౌలుదారులకి పరిహారం. అయితే సామాన్యంగా మనుషులే కాకుండా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు జంతువులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. హార్టికల్చర్ రంగం మీద స్పెషల్గా ఇచ్చారు, అగ్రికల్చర్ మీద ఇచ్చారు, ఉద్యానవన పంటలకి ఇచ్చారు. గేదెలు, ఆవులు చనిపోతే ఒక 50,000. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇచ్చిన డీటెయిల్స్లో ఒక కోడికి 100 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చారు. అంటే ఆఖరిగా ఒక చిన్న బాధితుడు, వాళ్ళకి కోళ్ళు పెంచుకునే జీవితం ఉంటుంది, ఆ కోడి అమ్మితే 500 వస్తాయి, అది వాళ్ళ పరిస్థితి. సో అటువంటి కోడికి కూడా 100 రూపాయల చొప్పున లెక్కగట్టి అంత డీటెయిలింగ్తో ఇచ్చారు. అలాగే గేదెలు, ఆవులు చనిపోతే 10,000. ఇవి కాకుండా చాలా డీటెయిల్డ్గా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, దూడలు, గొర్రెలు, ఒక్కొక్క రంగానికి మనం జాగ్రత్తగా చూస్తే చేనేత, ఎడ్ల బండ్లు, మగ్గం కోల్పోయిన వాళ్ళు, ఫిషింగ్ బోట్లు, సెక్టార్ వైజ్ హెక్టార్ ఫిషింగ్, పశువులు, దూడలు, ఇవే కాకుండా సోయాబీన్, పొద్దుతిరుగుడు, పంటల్లో కూడా ప్రధాన పంటలే కాకుండా రకరకాల పంటలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పసుపు, అరటి, ఉల్లిపాయ, మామిడికాయ, ఇదే కాకుండా దాదాపుగా జరిగిన పరిస్థితి ఏంటి, విపత్తుకి ఎలా పట్టింది, ఎంత టైం పట్టింది కోలుకోవడానికి, అబ్జర్వేషన్స్ ఏంటి, పుండు మీద కారంలాగా వైసీపీ చేసిన చేష్టలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా ప్రవర్తించిన తీరు, అమరావతిపై విషం చల్లిన అంశాలు, ఇప్పుడు ఇంకా చల్లుతున్న అంశాలపై వివరణ, వీటితో పాటు ప్రధానంగా బుడమేరికి వచ్చిన వరద వైసీపీ పాపంది ఎలా అనేది క్లియర్గా చెప్పారు. బోట్ల వల్ల జరిగిన నష్టం చేసే అంశం, అది గాయం ఎంత అయిందని చెప్పారు. అంటే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా డీటెయిలింగ్ చెప్పారు. ఒక వ్యక్తి ఇంత డీటెయిలింగ్ చెప్పినప్పుడు డెఫినెట్గా ఆయనకు అవగాహన ఉందనేది అర్థమవుతుంది. సరే మీరు అనిపించవచ్చు, అమ్మ మొదలుపెట్టేసింది ఇవిడ డబ్బా కొట్టేస్తుందని అనుకోవచ్చు. ఆ పాయింట్కి కూడా వస్తున్నా. ఇప్పుడు ఉద్యానవన పంటలకు పరిహారంపై అధికారులు కొంత తగ్గించి ప్రతిపాదనలు ఇచ్చారు. మొత్తం చాలదని భావించిన చంద్రబాబు గారు విలేకరుల సమావేశంలో వాటిని, ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చారో ఆ అమౌంట్ సరిపోదు, నేను క్షేత్రస్థాయిలో వెళ్ళి చూశాను అని చెప్పి అప్పటికప్పుడు పంటల సాగుకు కూడా ఎకరానికి 10,000 ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పంటల సాగును కౌలుదారులు చేస్తుంటే పరిహారం వారికే ఇస్తామని స్పష్టం చేశారు. అంటే నో మిడిల్ మ్యాన్, నో థర్డ్ మ్యాన్, సేమ్ టైం కౌలుదారులు, అద్దెకున్న వాళ్ళు, డీటెయిలింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, కోళ్ళు, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇలా ప్రతి విషయంపై
చాలా అవగాహనతో ఒకవేళ ఏమన్నా అధికారులు ఇలా కాదు సార్ ఇలా అని చెప్పినా నో దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పిన అంశం, బురద జల్లిన అంశాలే కౌంటర్. అంటే నేను అందుకే అంటున్నాను, ఒక చితికిపోయిన బతుకులకి ఇప్పుడు ఒకసారి ఏపీ పరిస్థితి మనం ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వాళ్ళు వచ్చి 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లోనే పెద్ద విపత్తు వచ్చింది. సో ఒక పక్కన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం చేసిన పాపాలన్నిటికీ ఆర్థికంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అప్పులు కడుతున్నారు, వడ్డీలు తెస్తున్నారు, వడ్డీలు కట్టుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు చేసిన అంశాల పరిస్థితి బాగాలేదు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో విపత్తుకి ఇంత భారీ సాయం ప్రకటించడం అనేది నిజంగా సూక్ష్మ విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని చేయడం అనేది ఒక మంచి అవగాహన ఎంత ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం గత ప్రభుత్వం విషయానికి వెళ్దాం. మీరు అన్నారు పరిపాలన విషయంలో 2 అంశాలు, విపత్తులు వచ్చినప్పుడు మరి గత ప్రభుత్వం కూడా ఇలాంటి సాయాలు చేసింది, ఇదో పెద్ద సాయమా అని అనిపించవచ్చు. గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందనేది అందరికీ తెలుసు. కార్పెట్లు వేసుకుని వెళ్ళి చూశారు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో, ఉల్లిపాయలు లేకపోతే అవి ఇచ్చేసేసి చేతులు దులుపుకున్నారు. అది వాళ్ళు చాలా సందర్భాల్లో తిరగబడ్డారు. సరే, వేదికల మీద కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జగన్ గారు బయట ప్లీజ్. Really has shown us that link has to be established. So to people who can make a difference for children from outside, UNICEF keeps advocating, but we have missed many opportunities to do that. And to you, Chief Minister Reddy, it's so wonderful to hear you speak about the healthcare system, but it will require persistence. Already this year, the central budget in India has a shrunken health budget. So how do we keep that going? Thank you. Thank you. Those are very lengthy questions. Like, put forth a lot of them. Yes. So మనం చూసాం కదా, ఎడ్యుకేషన్ పిల్లలకి సంబంధించిన ఇన్ డీటెయిలింగ్ ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి వెల్ ఇట్స్ ఏ డీటెయిల్ లెందీ క్వశ్చన్ అని అన్నారు. అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ, ఏం చెప్పాలో తెలియటల్లా, లేదా రాసిచ్చేవాళ్ళు లేరు, లేదా ఆ రంగంపై అవగాహన లేదు. ఇది క్లియర్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం విషయానికి వద్దాం. సో పరిపాలన విషయంలో మళ్ళీ దాన్ని నేను చెప్తున్నాను కదా, ఒక యజ్ఞంలా కొనసాగుతుంది. ఇది డబ్బా కాదు, నిజం. సో ఒక పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఎంత అవగాహన ఉన్నది ఈ 2 ఇన్సిడెంట్స్ తేల్చేసింది. సో సబ్జెక్ట్ డీటెయిలింగ్ ఎలా ఉంటుంది, సూక్ష్మ విషయాల పరిశీలన ఎలా ఉంటుంది, అప్పటికప్పుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి. అదే ఒక వేదిక మీద ఎవరో అందిస్తేనో చెప్తేనో రాసిస్తేనో కుదరదు, అది తేలిపోయింది. సో నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు మంచి రిలీఫ్ ప్రకటించారు, ఈ రోజు నుంచి ఖాతాల్లోకి వేస్తున్నారు. సో రకరకాల మారిటోరియంస్, రకరకాల అంశాల విషయంలో కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. మనం క్లియర్గా చూస్తే 300 కోట్ల మేర విరాళాలు కూడా రావడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు చాలా భారీ స్పందన వస్తుంది. టిల్ డేట్ 300 కోట్ల మేర విరాళాలు వచ్చినాయి, ఇంకొక 150 కోట్లు వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇదే కాకుండా కొత్తగా రుణాలు ఇచ్చే వాళ్ళకు కూడా మారిటోరియం ప్రకటించారు. 36 నెలల్లో వాళ్ళు ఈఎంఐలు కట్టుకుని చెల్లించవచ్చు, అండ్ ఆల్రెడీ లోన్స్ ఉంటే వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ డీటెయిలింగ్. సూక్ష్మ విషయాల విషయంలో అవగాహన, అబ్జర్వేషన్, నిర్ణయాలు తీసుకోవడం. సో నేను అనేది ఏమిటంటే, ఊరటనిచ్చారు, సాయం ప్రకటించారు. మరి భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు లేదా రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆర్థిక సాయం ఒకటే, కానీ ఇంకా వాళ్ళని నిలబెట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు. మరి ప్రతి విషయాల్లో విషం చిమ్ముతున్నటువంటి ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేస్తారు ఉన్నవి లేని విషయంలో. మొత్తానికైతే మునిగినింటికి 25,000 చొప్పున వరద బాధితులకు భారీ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో నేనున్నాను, మీకేం కాదని భరోసా ఎలా కంటిన్యూ చేస్తారు, విష ప్రచారాలను ఎలా ఆపుతారు, ఉన్న ప్రణాళిక ఏంటి అని చర్చిద్దాం. రాబోయే రోజుల్లో విపత్తులను ఎలా కంట్రోల్ చేస్తారు.